Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మా ఈ రోజుల్లో పిల్లలకి భోజనం పెట్టాలంటే పెద్ద టాస్క్ అయిపోయింది. 1 అవర్ 3 పూటలు భోజనం పెట్టాలంటే 3 గంటలు తీసేయాల్సిందేలాగా ఉంది. అందుకే ఈజీగా సెల్ ఫోన్స్ ఇచ్చేసి కూర్చోబెడుతున్నాం. అది పలు రకాలుగా దారితీస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అసలు ఏదైనా దారి ఉందా? మీరు ఇందులో 2 ఆస్పెక్ట్స్ అడిగారు. ఒకటి ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది, టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. రెండోది సెల్ ఫోన్స్. 2 కదా. మరే ఈ 2 ఆస్పెక్ట్స్లో డిఫరెంట్గా డీల్ చేయాలి. మరే ఒకటి, గంటల తరబడి ఎందుకు పెట్టాల్సి వస్తుంది? తినరమ్మా, నవలరు. చాలా మంది పిల్లల్ని మనం ఏదో ఫంక్షన్స్ ఎందుకు తినరు? మా పిల్లలు ఇంతమంది గంపెడు పిల్లల్ని మేము ఇలా పెంచాము, మీ పిల్లల్లాగా ఉంటేనా? అమ్మో, మీ పిల్లలకు దండం మేము తినిపించామంటారు ఇప్పుడు ఇంట్లో అమ్మగారులో అత్తగారులో. ఎందుకంటే పిల్లలకి పెట్టేసి ప్రేమంతా బాగా నోట్లో అన్నం కుక్కడం ద్వారా మాత్రమే ప్రకటించడం మొదలు పెడుతున్నారు. పిల్లలకి అన్నం పెట్టడం ఒక్కటే ప్రేమ కాదమ్మా. మరే పిల్లలకి తినము ఉన్నప్పుడు ఆపేయడం మొదలు పెట్టాలి. వద్దు అన్నారనుకోండి, 4 రోజులు ఆపండి, కొంచెం చిక్కుతారు పిల్లలు. ఏమైంది? 2 రోజుల్లో పుంజుకుంటారు. తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే వద్దు అన్నాక పెట్టడం మొదలు పెట్టామో అది తిన్న వంట పట్టదు. అది అరిగించుకోవడానికి ముందు తిన్న ఆహారం వల్ల వచ్చిన బలం అంతా మనం అధికంగా కుక్కిన దాన్ని అరిగించుకోవడానికి సరిపోతుంది. అంచేత దానివల్ల ఏమీ లాభం లేదు. అందరూ ఒక క్వాంటిటీ తినాలని నియమం లేదు కదా. అందువల్ల ఎప్పుడు పిల్లలు మేము తినము అని మొరాయించారో అప్పుడు ఆపేయడం అంతా ఉత్తమమైనటువంటి పని మరొకటి లేదు. ఈ పని 4-5 రోజులు చేసి చూడండి, దారికి వస్తారు. వద్దు అన్నాక పెట్టడం మానేస్తే తర్వాత ఇంకా కొంచెం ఈ పాటికి కొంచెం ఎదిగి మాటకి మాట అనే వయసు వస్తుంది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా వస్తుంది. నువ్వు మళ్ళీ అడిగితే పెట్టనని కూడా బెదిరించవచ్చు వాళ్ళని. వాళ్ళకి ఇష్టమైన పదార్థం ఏదో ఒకటి ఇష్టంగా తినేది ఉంటుంది, అది పెట్టి వద్దని నాకు మళ్ళీ అడిగితే మాత్రం పెట్టను నేను అని చెప్పి, అట్లా వాళ్ళకి అయిష్టంగా అన్నం తినడం అనేది ఒక విరక్తి కలిగేటట్టుగా పెట్టకూడదు. వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఆకలి తెలియాలి. పిల్లలకి ఎంతమందికి ఆకలి తెలిసి ఈ రోజుల్లో? మాకేమో డ్యూటీ, ఇట్స్ లైక్ డ్యూటీ, పని అయిపోవాలి. వాళ్ళు తినడమే రోజులో ఒక టాస్క్. వంట వండడం ఒక టాస్క్ అయితే చాలా మంది తల్లులకి వాళ్ళ పిల్లలకి పెట్టడం ఒక టాస్క్. అందుకని అలా అది టాస్క్ అనుకోకండి, అదొక ఇష్టంగా చేసే పని అనుకోండి. అంచేత వాళ్ళు కొంచెం తిన్నారనుకో రాత్రి, పొద్దున త్వరగా తింటారు, పెట్టగానే తింటారు. పొద్దున కొంచెమే తిన్నారనుకో మధ్యాహ్నం తినేటటువంటి భోజనం కరకర ఆకలేసి త్వరగా వస్తారు. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం, కుక్కద్దు అనేది. రెండోది, ఈ మధ్యలో ఈ జంక్ ఫుడ్ అలవాటు చేశారు, దానివల్ల అన్నం తింటారు. స్టాప్ దట్. స్నాకింగ్ ఎక్కువ, చిరుతిండులు ఎక్కువ తింటారు, అది మాన్పించండి. ఈ లేసో ఏవో ఉన్నాయి, నేను చాలా మంది చేతుల్లో చూస్తూ ఉంటా. అది ఒక రకమైన ఎడిక్షన్ అలవాటు అయ్యేటటువంటిది. దానివల్ల తరచుగా అది తినడం వల్ల సాల్ట్ కంటెంట్ లోపలికి ఎక్కువ వెళ్ళి త్వరలో బీపీలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మెయిన్ ప్రిజర్వేటివ్స్లో మాక్సిమం ప్రధానమైన ప్రిజర్వేటివ్ సాల్టే కదమ్మా. అంచేత ఊరగాయల్లో కూడా సాల్ట్ ఉందంటే అందువల్లే ఊరగాయలు తక్కువ తినమన్నారు. అయినా ఊరగాయల్లో ఉండేటటువంటి సాల్ట్ మనకి ప్రమాదం చేయదు. కారణం ఏంటంటే అది రాళ్ల ఉప్పు వేస్తాం, అంత ప్రమాదకారి కాదు. ఇక్కడ వీటన్నిటి మీద వేసేటటువంటిది టేబుల్ సాల్ట్ లాంటిది, మెత్తంది. అందువల్ల డెఫినెట్లీ ఇది మనకి హార్మ్ చేస్తుంది. అందువల్ల స్నాక్స్ తగ్గించండి, జంక్ ఫుడ్. స్నాక్ ఒక టైం పెట్టండి, వాళ్ళకి మానమని చెప్పట్లా, కంప్లీట్గా ఇవ్వద్దు అనట్లేదు. ఎందుకంటే నాకు అయ్యో చిప్స్ తెలియవో అని అవతల వాళ్ళ దగ్గర తెల్లమొహం వేయకూడదు కదా మన పిల్లలు. అందుకని నీకు చిప్స్ టైం ఇది, ఇదిగో పొద్దున్న ఇన్ని గంటలకు నువ్వు పాలు తాగాలి, ఇన్ని గంటల కంటే వాళ్ళ షెడ్యూల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదమ్మా. అందుకని నేను టైం చెప్పట్లా. పిల్లలది పెద్దలది కూడా షెడ్యూల్స్ మ్యాచ్ అయ్యేట్టు సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందువల్ల ఈ సమయానికి నువ్వు పాలు తాగాలి, ఈ సమయానికి ఇదిగో బ్రేక్ఫాస్ట్ 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, ఇడ్లీ, పూరి, చపాతి, దోశ ఏవో ఉంటాయి కదా, ఇవి తినాలి. ఎంత తింటే అంతే తిను, నేను బలవంతం చేయను. ఒక్క ఇడ్లీ తింటావు, ఇట్స్ ఓకే. 2 తినాలని నియమం ఎందుకండి నాకు అర్థం కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి సరిపోతుంది. అందులో ముందు రోజు యాక్టివిటీ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, అవన్నీ
అంతవరకు పెట్టి వదిలేస్తూ ఉంటే తర్వాత వాళ్ళే తినడం అలవాటు చేసుకుంటారు. తిండి మీద విరక్తి పుట్టేట్టు పెట్టకూడదు. ఎస్. ఫోర్స్‌గా ఎక్కువ పెట్టినందువల్ల పిల్లలు బలంగా ఉంటారన్నది అపోహ. అందువల్ల 2 ప్రధానమైనటువంటివి. ఒకటి పెట్టకుండా స్నాక్స్ అది జంక్ ఫుడ్ మాన్పించటం. మాన్పించాలి. రెండోది తినము అన్నాక అడగచ్చు, తప్పేం లే నాన్న ఇంకొక ముద్ద తిను, గోరు ముద్ద మంచిది అంతే. అంతకన్నా బలవంతం చేయకూడదు. మనం అన్న మాటకు వాడు తిన్నాడా ఓకే, లేకపోతే మానేయాలి. ఓకే. ఇది ఒక వారం 10 రోజులు ట్రై చేసి చూడండి. చాలా మందికి వర్కౌట్ అయిందని చెప్పారు. థెరపీస్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. మీరు చెప్పినట్టే ఉంది అమ్మా, ఎగ్జాక్ట్‌గా. అవునా? నేను అవేమీ చదవలేదు కానీ నేను అనుభవంతో చెప్పినటువంటి మాట. పిల్లల్ని నా పిల్లల్నే కాదు 10 మంది పిల్లల్ని చూస్తాం కదా కుటుంబాల్లో. జాయింట్ ఫ్యామిలీలో 3 మంది పిల్లల్ని చూస్తాం. వాళ్ళందరినీ చూసిన తర్వాత బతిమాలి తల్లులు కుక్కుతున్నటువంటి వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు కానీ నువ్వు తిను అని వదిలేసినటువంటి వాళ్ళని ఒక ఏడాది వచ్చిన తర్వాత కష్టమే తల్లికి, తన జీవితాంతం సుఖపడుతుంది. ఆలోచించుకోండి, వాళ్ళు మేము తింటామంటూ ఉంటారు సరదా పడి, కొత్తగా మొదలుపెట్టి ఎలా చెయ్యాలి, కింద పోస్తారు, ఓకే క్లీన్ చేసుకో, ఒక 2-3 నెలలు నువ్వు అవస్థపడు, జీవితాంతం సుఖపడతావు. అప్పుడు ఆ ఇల్లు పాడైపోతుంది, డైనింగ్ టేబుల్ సరిగ్గా ఉండదు, నేను శుభ్రం చేసుకోవడానికి టైం పడుతుంది అని ఇలాంటి ఆలోచనలు వచ్చేటప్పటికి కలిపి నోట్లో పెట్టేస్తే పని అయిపోతుంది, నీట్గా అయిపోతుంది. చేతులు ఈ పని అయిపోతుంది అంటే వాళ్ళు కూడా పని అయిపోతుంది అంటారు. పని అయిపోవడమా, ఎంజాయ్ చేయాలా జీవితాన్ని? అన్నం తినడాన్ని ఆనందించద్దా? ఆనందించకుండా తిన్న అన్నం వంట పట్టదు కదా. వంట పట్టి అది మనసుకు ఆనందాన్ని కలిగించాలంటే తినేటప్పుడు అన్నాన్ని ఆనందించాలి. ఏ వస్తువు అయినా సరే. ది పవర్ ఆఫ్ నవ్ అని అందులో చెప్తాడు. ఎంజాయ్ ఎవ్రీ సిప్ ఆఫ్ యువర్ టీ అంటాడు. చాలామంది ఎంత యాంత్రికంగా తాగుతారంటే టీ తాగానా నేను అని డౌట్ పడతారు. కాదు, తాగుతున్న ప్రతి సిప్ మీకు ఆనందాన్ని కలిగించాలి. అది నిజంగా టీ ఎంజాయ్ చేయడం అంటే. భోజనం కూడా అలాగే చేయాలి. ఇది ఇలా చేయడానికి పెద్ద అడ్డే ఉందయ్యా అంటే సెల్ ఫోన్. పిల్లలు ఏడిపించకుండా త్వరగా తింటాన్ని సెల్ ఫోన్ చూపిస్తూ పెడతారు. వాడు ఏం తింటున్నట్టు? సెల్ ఫోన్లో మీరు పెట్టిన ప్రోగ్రామ్ తింటున్నాడు కానీ ఆహారం తింటల్లా. అందువల్ల ఆ తిన్నది ఏదన్నా ఉంటే కాస్త ఒళ్ళు బరుస్తుందేమో కానీ బుర్ర తెలివితేటలు రావు. ఏమిటోనండి, కొంచెం మా వాడు ఎంత తిన్నా లావెక్కట్లేదు అనేవాళ్ళు. లావెక్కుతున్నాడు కానీ బలం లేదండి, రెసిస్టెన్స్ లేదండి, ఊరికే జ్వరాలు వస్తున్నాయి అనేవాళ్ళు. ఏమిటో పిల్లాడు లావుగా ఉన్నాడు కానీ అసలు బుర్ర ఎతకలేదండి, మెమరీ ఉండట్లేదు, క్లాస్లో లాస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే తినేటటువంటి ఆహారం వంట పట్టటం లేదు. మనం తినే ఆహారంలో 6వ వంతు మనసుగా మారుతుంది. నువ్వు తినేది ఏం తింటున్నావు? భౌతికంగా అన్నం తింటున్నాడు కానీ పిల్లాడు మనసుతో ఏం తింటున్నాడు? అక్కడ చూస్తున్న దరిద్రం ఏదో తింటున్నాడు. అందువల్ల ఏ రకమైనటువంటి మానసిక వికాసం ఉండదు. ఇది ఎదుగుదల లేదని అనలేం కానీ వికాసం ఉండదు. కనుక పిల్లలు ఆల్రౌండర్స్గా ఎదగాలి అన్నట్టయితే పెట్టే ఆహారం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. తినము అన్నప్పుడు ఆపేయాలి. ఒక్కసారి బాగా పెడితే బలిసిపోతారనేటువంటి అభిప్రాయంలోంచి బయటికి రావాలి. నువ్వు ఏం తిన్నావని కదా, ఎట్లా తిన్నావన్నది ప్రధానం. కనుక వీలైనంత వరకు సెల్ ఫోన్స్ ఇవ్వకుండా, ఏదన్నా అన్నం తినేటప్పుడు ఏ ఆలోచన ఉంటే అది మనసులో గట్టిగా సిమెంట్ అయిపోతుందట, స్థిరపడిపోతుంది. అందువల్ల కాస్త మంచి మాటలు చెప్తూ పెద్దవాళ్ళు టైం తీసుకుని, వీళ్ళు టీవీ చూసుకుంటూ పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి అన్నం పెట్టేటటువంటి కల్చర్ నుంచి బయటపడి ఆ కాసేపు వాళ్ళు మనము కలిసి తినేట్టు, వాళ్ళు కింద పోసినా సరే వాళ్ళకి మనం కలిపి పెడుతూ ఉంటాం. చేత్తోనో స్పూన్తోనో తింటూ ఉంటారు, లేదా మన దగ్గర ముద్దలు తింటూ ఉంటారు. అలా అందరం కలిసి తినడం అలవాటు చేసినప్పుడు పిల్లలు చాలా బాగుంటారమ్మా. మరీ చంటి పిల్లలైతే ఏడాది 1.5 2 లోపు అయితే ఏదో చందమామను చూపిస్తూ అన్నం పెడతారు కానీ ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఇవ్వడం అన్నది చాలా చాలా చెడ్డ అలవాటు. అసలు పిల్లలకే స్క్రీన్ టైం తగ్గించాలని చెప్తున్నారు. మెదడు యొక్క ఎదుగుదల చాలా తగ్గుతుందని. నాకు తెలిసిన ఒక కుటుంబంలో 4 ఏళ్ళు వచ్చిన పిల్లాడు మాట్లాడటం రాలా. ఏమిటి అంటే ఆ తల్లికి ఎప్పుడూనూ సెకండ్ చైల్డ్ అనమాట. తల్లికి ఎంతసేపు పిల్లాడు చూడడం విసుగొచ్చి సెల్ ఫోన్ ఇచ్చేసేది. వాడు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. అన్నం కూడా తినేవాడు, పాల బాటిల్స్, వాడు పాలే తాగుతాడని మ్యాక్సిమం పాలు ఇచ్చేస్తూ
పాల బాటిల్ ఇచ్చేస్తే నోట్లో బాటిల్ పెట్టుకోవడం, వీడు సెల్ ఫోన్ సెల్ చూస్తూ ఫోన్ కూర్చోవడం. ఓ. స్కూల్లో చేర్చేద్దామని వచ్చేటప్పటికల్లా వాడికి మాటలు రావని రియలైజ్ అయ్యారు పెద్దవాళ్ళు అప్పుడు. ఓ. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కొంచెం కష్టమేనండి, కానీ ఇలా ప్రయత్నం చేసి చూడండి అని చెప్పారు. ఉమ్. ఏమిటి అంటే, పిల్లాడికి సెల్ ఫోన్ ఇవ్వకుండా చూడండి, మాట్లాడుతూ ఉండండి, మాట్లాడించండి అని. ఉమ్. అదృష్టవశాత్తు వాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓ. ఇంకా కొన్నాళ్ళు అయ్యి ఉంటే అది వచ్చేది కాదు. మరి ఆ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో మాట్లాడే ఫ్యాకల్టీ, అది కాస్త నిద్రపోయేది పూర్తిగా. ఉమ్. ప్రస్తుతం నిద్రపోతే మేలుకొల్పారు, అది పూర్తిగా చచ్చిపోతే దీర్ఘ నిద్రపోతే చేయగలిగింది ఏముంది. మరి కనుక అసలు స్క్రీన్ టైము మెంటల్ రిటార్డేషన్కి కారణం అన్నారు. ఉమ్. అందువల్ల సెల్ ఫోన్ ఇవ్వద్దు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.